సో, డీఎస్సీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి? కొంతమందికి నేమ్ చేంజ్ అయి ఉంటది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కావాలా? లేదంటే లీగల్‌గా కొంతమంది నేమ్ అయితే చేంజ్ చేసుకుంటారు. వాళ్ళకైతే గెజెట్ నోటిఫికేషన్ అనేది కంపల్సరీ కావాలా? కొంతమందికి స్టడీ సర్టిఫికేట్‌లు 4థ్ నుంచి 10థ్ వరకు కావాలి. ఎవరికైతే చాలా మందికి ఆ స్కూల్స్ అనేది క్లోజ్ చేసేసి ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడో చదివింటారు ఆ స్కూల్స్ ఇప్పుడైతే ఉండవు. మేము ఎలాగా అంటే మేము స్టడీ సర్టిఫికేట్‌లు అవి దొరకవు కదా! మీరు ఏం చేయాలి? అనే దాంట్లో మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఒక్కొక్కటి ఎన్నెన్ని సెట్లు కావాలి డిఎస్సి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మనది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను కంప్లీట్గా. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. తర్వాత ఎన్ఓసి ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎన్ఓసి తీసుకోవాలి. సో హాయ్ అండి, నా పేరు రాజా. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే. సో మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో ఎన్నెన్ని కాపీస్ తీసుకోవాలనేది నేను కంప్లీట్గా ఇక్కడైతే డిస్కస్ చేస్తాను. మీరైతే ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకైతే యూజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి మ్యాండేటరీ డాక్యుమెంట్స్. సో ఏదైనా సరే అండి, మీ దగ్గర మెయిన్ డాక్యుమెంట్స్ అంటే ఒక 2-3 సెట్స్ అన్నారు జిరాక్స్, మీరు 5 సెట్స్ అయితే తీసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే లాస్ట్ మినిట్లో మళ్ళీ జిరాక్స్ కావాలంటే మీరు టెన్షన్ పడకన్నా సేఫ్ జోన్గా 5 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ డిఎస్సి హాల్ టికెట్ కానీ అడ్మిట్ కార్డు ఉంటుంది కదా, అదొకటి. తర్వాత స్కోర్ కార్డు, మనకి ఇంకా ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి స్కోర్ కార్డుని 5 కాపీస్ చేసుకోండి, రిలీజ్ అయింది కాబట్టి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఉంటుంది కదా, మీరు డిఎస్సి అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు, ఆ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ 10th సర్టిఫికేట్ ఉంటుంది కదండి, సో అది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ యూజ్ చేసుకుంటారు. లేదు మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ది బర్త్ సర్టిఫికేట్ ఉంటే నో ఇష్యూ అండి, ఎందుకంటే మామూలుగా 10th సర్టిఫికేట్ని డేట్ ఆఫ్ బర్త్ రెఫరెన్స్ కోసం యూజ్ చేస్తారు. బట్ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా నో ఇష్యూ, బట్ 10th సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. తర్వాత ఇంటర్ సర్టిఫికేట్ మార్క్స్ మేము, సో అది కావాలి. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ అండి, సో డిగ్రీ సర్టిఫికేట్ మీరు అది ఉండాలి, లైక్ మార్క్స్ మెమో లాగా. ఎవరైతే బీఈడి డిఈడి రెండు ఉంటాయి కదా, సో వాళ్ళకైతే అవి అవి కూడా కంపల్సరీ ఉండాలి. తర్వాత లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్, సో ఇప్పుడు ఎవరైతే లాంగ్వేజెస్కి అప్లై చేశారో తెలుగు హిందీ అలా ఉంటారు కదా, వాళ్ళ ట్రైనింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. తర్వాత టెట్ సర్టిఫికేట్, మీరు టెట్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, సో అది ఫైనల్గా మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో అది కూడా కంపల్సరీ ఉండాలి. తర్వాత ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీ ఉండాలండి. ఇదైతే మీరు చాలా మంది, ఇది ఎందుకంటే లోకల్ స్టాటస్, మీరు ఇక్కడే చదివారు, సపోజ్ మీరు పర్టికులర్ డిస్ట్రిక్ట్ అన్నారు, సో ఆ డిస్ట్రిక్ట్లోనే చదివారు అని చెప్పడానికి కోసం ఈ లోకల్ సర్టిఫికేట్ అనేది అంటే ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలండి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అది ఒకవేళ మీకు లేదు అంటే స్టడీ సర్టిఫికేట్ అంటే కొంతమందికి ఏంటంటే ఆ స్కూల్లో చదివిన స్కూల్ క్లోజ్ అయిపోతుంటాయి, సంథింగ్స్ చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి. అలాంటి వాటికి ఏంటంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. ఇది మీ సేవలో కానీ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఫర్ 7 ఇయర్స్గా మీరు ఇక్కడే ఉన్నట్టుగా అది ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోండి. ఎవరికైతే స్టడీ సర్టిఫికేట్ అంటే కొన్ని మేము చదివిన స్కూల్స్ ఎత్తేసారు ఇప్పుడు లేవంటే అలాంటి వాళ్ళకి ఇది, సో సేఫ్ జోన్ కింద రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవలో కానీ గ్రామ సచివాలయంలో కానీ అప్లై చేసుకోండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటారు కదా, వాళ్ళు బీసీ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు మీరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఈడబ్ల్యూఎస్, సపోజ్ ఇప్పుడు చాలా మంది ఈడబ్ల్యూఎస్ కింద కోటా కింద అప్లై చేసి ఉంటారు, సో వాళ్ళైతే మీరు ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. మీరు అక్కడ అప్లై చేసినప్పుడు ఈడబ్ల్యూసీ పెట్టింటే మాత్రం మీరు కంపల్సరీ. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్, సో మీరు దాంట్లో అప్లై చేసినప్పుడు మాత్రం పెట్టింటే మనకి ఏపీలో సదరం సర్టిఫికేట్ ఇస్తున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్కి, సో అంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది దాంట్లో సదరం సర్టిఫికేట్ అనేది అలాంటిది కంపల్సరీ మీరు ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ఎన్సీసీ ఉన్న ఎక్స్ సర్వీస్ మెన్ అన్న ఆర్మీలో పనిచేసిన వాళ్ళంటే వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ సంథింగ్ స్పోర్ట్స్ కోటాలు ఏదైనా మీరు అప్లై చేసింటే మాత్రం ఆ సర్టిఫికేట్లు ఏవైతే మీరు డాక్యుమెంట్స్ అంటే అప్లై చేసేప్పుడు మీరు పెట్టింటే మాత్రం ఆ సర్టిఫికేట్ అనేది మీరు కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. ఇవైతే ఇక్కడ చూసారు కదా, ఈ 13 ఉన్నాయి ఆల్మోస్ట్. ఈ 13 అంటే సర్టిఫికేట్స్ని మీరు 5 సెట్స్గా జిరాక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకోండి. సో 2 కాపీస్ అనేది 1 కాపీ అనేది జిరాక్స్ కాపీని మీ దగ్గర పెట్టుకోండి. 4 కాపీస్ అనేది అక్కడికి అంటే మొత్తం 5 తీసుకెళ్ళండి, బట్ సపరేట్గా మీరు పిన్ చేసి పెట్టుకోండి. తర్వాత వీటితో పాటు ఇంకా బీసీఏ వాళ్ళకి కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తర్వాత నాన్ లోకల్ నెగిటివిటీ అంటే ఇదే అండి, రెసిడెన్స్ సర్టిఫికేట్. తర్వాత ఇంకో ఇంపార్టెంట్
సో మ్యారేజ్ సర్టిఫికేట్ ఎందుకంటే ఎవరికైతే నేమ్ చేంజ్ అయిందో లేడీస్కి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, లేదంటే కొంతమంది లీగల్గా నేమ్ చేంజ్ చేసుకోంటారు కదా, మేబీ డిగ్రీ అయిన తర్వాత అలా నేమ్ అనేది చేంజ్ చేసుకున్న వాళ్ళకైతే త్రూ ద మ్యారేజ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. లేదు మీరు అఫిషియల్గా లీగల్గా నేమ్ చేంజ్ చేసుకుంటే మాత్రం గెజెట్ నోటిఫికేషన్ ఉంటుంది కదా, అది కావాలి నేమ్ కరెక్షన్కి. ఎందుకంటే మీ సర్టిఫికేట్లో ఒక నేమ్ ఉంటుంది, ఇక్కడ ఒక నేమ్ ఉంటుంది, మీ ఆధార్ కార్డు వాటిలో ఒక నేమ్ ఉంటుంది. సో దానికోసం అనేది మీరు గెజెట్ నోటిఫికేషన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్. సో ఎవరైతే ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నారో టీచర్స్లో, వాళ్ళైతే మళ్ళీ ఫర్దర్గా అప్లై చేస్తుంటారు, వాళ్ళైతే వాళ్ళ సర్వీస్ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారో సర్వీస్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత సో అవన్నీ ఒక ఫైల్, ఒక డాక్యుమెంట్ లాగా ఒక ఫైల్ తీసుకొని మీరు ఆ ఫైల్ నీట్గా బండిల్ చేసుకోవడం చాలా బాగుంటుంది. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి, ఒక 10 కాపీస్ అనేది పెట్టుకోండి. సో అక్కడ ఏదైనా అవసరం అయితే మళ్ళీ ఆ లాస్ట్ మినిట్లో అవునా అని కాకుండా ఇది సేఫ్ జోన్. ఓకే అండి. సో ఇది మెయిన్, మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు. సో ఇవి మ్యాండేటరీ డాక్యుమెంట్స్, మీరైతే 5 సెట్స్ అయితే తీసుకోండి. ఆ, సో మనకైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే కట్ ఆఫ్ కానీ, మెరిట్ లిస్ట్ కానీ, ఫైనల్ లిస్ట్ అంటే ఇంకా ఫైనల్ జాబ్ వేకెన్సీ అనేది అలాట్ చేసేస్తారు, పోస్టింగ్స్ అనేది ఇచ్చేస్తారు. ఎప్పుడు ఇస్తారు అనేది మనకి దీంట్లో అయితే ఇచ్చారు. వీళ్ళు ఇది ఎగ్జాక్ట్ కాదు కానీ వీళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వీళ్ళు ఇచ్చారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. తర్వాత సెకండ్ వీక్లో ఏమో పోస్టింగ్స్ అంటే రోస్టర్ విధానం దాకా పోస్టింగ్స్ అనేది ఇచ్చేస్తారు. అంటే మెరిట్ లిస్ట్ అంటే ఏమీ ఉండదండి, జస్ట్ హైయెస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ దాకా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో అక్కడ ర్యాంకింగ్ అనేది ఉంటుంది. సో అక్కడ మళ్ళా ఇక్కడ పోస్టింగ్ ద్వారా ఇప్పుడు సపోజ్ మనకి 16,000 సంథింగ్, 16,000 అరౌండ్ 16,500 ఉన్నాయి అప్రాక్సిమేట్లీ పోస్టులు ఉన్నాయి. సో వాళ్ళకైతే ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ పోస్ట్కి అయితే మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. తర్వాత రోస్టర్ విధానం ద్వారా పోస్టింగ్స్ అనేది అలాట్ అయిపోతాయి. సో అదనేది సెప్టెంబర్ సెకండ్ వీక్లో అయితే చేస్తారంట. సో ఇక్కడ మనకి ఇవాళ ఆర్టికల్ వచ్చిందని బట్టి, సో ఇక్కడ మీకు మ్యాక్సిమం 21st కానీ 22nd నుంచి కానీ స్టార్ట్ అవుతుందని నిర్ణయించిందన్నారు. మనకి ఇంకా అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా రాలేదు. మీకైతే ఒకసారి చెక్ చేసుకోండి, క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా, సో ఆ క్యాండిడేట్ లాగిన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇప్పుడైతే వెబ్సైట్ చూస్తున్నా, ఇప్పుడు టైం అయితే 9:15 అయింది. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్ కోసం. థ్యాంక్ యూ అండి.